పెద్దదానిగా ఒక మాట చెప్తున్నా. అది నీ మంచికే అనుకో. హ్యాపీ వాలంటైన్స్ డే. ఈ మాట అంటానికే ఎంత చిరాకుగా ఉందో. అంటే ప్రేమ మీద నా ఒపీనియన్ బట్టి చెప్తున్నా. అసలు ప్రేమ అంటే ఏంటి? గిఫ్ట్‌లు ఇచ్చుకోవటం, చెట్లమ్మట, పుట్లమ్మట తిరగటం, ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడుకోవటం. ఇంతే కదా! లైలా మజ్ను కాలం నుండి ఇప్పుడు జనరేషన్ వరకు నేను అబ్జర్వ్ చేసింది ఇదే. ఇంకింతకన్నా ఏం లేదనిపిస్తుంది. ఏ మగాడైనా ప్రేమించే ముందు నువ్వే లోకం అంటాడు. వాడి మాటలు విని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఇంక పెళ్లైన దగ్గర నుండి వాడి లోకంలో వాడుంటాడు. ఇలా ప్రేమ పెళ్లనే చెప్పటం లేదు. ఏ మగాడైనా అంతే. పెళ్లైన సంవత్సరం దాకానే బర్త్‌డే అని, వాలంటైన్స్ డే అని, మ్యారేజ్ డే అని అర్ధరాత్రులు నిద్ర లేపల్లా విష్ చేసి మంచి రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్లి డే అంతా కొత్తగా చూపిస్తాడు. ఇంకా తర్వాత నుండి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసినంత ఉండదు. వాడికసలు ఏం గుర్తుండదు. అన్నీ మర్చిపోతాడు. ఒకవేళ మనం గుర్తు చేసినా అయితే ఏంటి, "వెళ్లి వేడిగా టీ పట్టుకొని రా పో" అని ఆర్డర్ ఇస్తాడు. పాపం వాడిని తప్పుగా అనుకోవటం కాదు. పెళ్లి తర్వాత నుండి బాధ్యతలు పెరుగుతాయి. ముందున్నమ్మాయి అస్సలు కనిపించదు. వాడు పెట్టుకున్న ఈఎంఐలే కనిపిస్తాయి. అంటే పెళ్లి తర్వాత పిల్లలు, పిల్లలకు హగ్గీలు, స్కూల్ ఫీజులు, సొంత ఇల్లులు ఇలా ఒక్కొక్కటి సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంకా మన బతుకంటారా, బట్టలు ఉతుక్కోవటం, అంట్లు తోముకోవటం, వంట చేసుకోవటం ఈ 3 పనుల్లోనే చాలా బిజీ అయిపోతాం. ప్రేమ పెళ్లైనా, పెద్దలు చేసిన పెళ్లైనా, పెళ్లి తర్వాత అందరిది ఒకటే లైఫ్. పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని పరిగెత్తడం. ఈ సంబడానికి వాళ్ళని ఎదిరించి, అదే అమ్మానాన్నలని ఎదిరించి పెళ్లి చేసుకోవటం అవసరమా? వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండటం మంచిదంటున్నా. మంచైనా చెడైనా అమ్మానాన్నలు బతికినంత కాలం నీకు తోడుగా ఉంటారు. అదే గనక వాళ్ళని వద్దనుకొని వాడిని నమ్మి వెళ్ళావనుకో, ఇంక నీ ఇష్టం. వాడు ఎన్ని అన్నా కుక్కిన పెన్లా పడి ఉండాలి. జాగ్రత్త అమ్మాయిలు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. లోకం అస్సలు బాలేదు. మనకు జన్మనిచ్చిన అమ్మానాన్నలకు మాత్రమే తెలుసు మనకి ఏది మంచో ఏది చెడో. ప్లీజ్ అర్థం చేసుకోండి.